ఏలూరు నగరంలో పత్తేపాద ఏరియాలో నేరేడు పండ్లు తింటే అనారోగ్యం రాదని నమ్మకంతో తాము ఇక్కడ బాబాయ్ బండి దగ్గరికి వచ్చి ఈ సీజన్లో ఎక్కువగా నేరేడు పండ్లతో పాటు బాబాయ్ అమ్ముతున్న అన్ని రకాల పండ్లను విడివిడిగా కొనుక్కుని ఆరోగ్యంగా ఉంటామని నగరకు చెందిన ఉద్యోగి చిన్ని తెలియజేశారు. జీవన గమనంలో మనం తినే ఆహారంలో ఏమైనా కలుషితం అయినప్పటికీ అనారోగ్యం ఆ సమస్యలు నేరేడు పండ్లు తినడం వల్ల ఆరోగ్యం శుభ్రపడుతుందని, చెడు పదార్థాలు శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుందని తెలిపారు. బాబాయ్ చేస్తున్న వ్యాపారం వల్ల ఎటువంటి క్రిమి కీటకాలతో తగలకుండా జాగ్రత్త వహిస్తున్నారని, అందుకే మేము ఎక్కువగా ఇక్కడికి వచ్చి పండ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తామని చెప్తున్నారు నగరవాసులు. నేరేడు పళ్ళు తీసుకుంటానికి వచ్చామండి. యాక్చువల్గా ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి కొంచెం అరుదుగా దొరుకుద్ది. అరుదుగా దొరకడం బట్టి మేము తీసుకోవడం కుదురుతుంది. ఈ నేరేడు పళ్ళు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మనకి లోపల ఉన్న శుద్ధి చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు గబాలన ఇప్పుడు మనం అనుకోకుండా మనం ఇంటికులు అవి తినేస్తూ ఉంటాం, చెప్పలేమండి ఏం తింటాం ఏంటని. ఈ ఫ్రూట్ తినడం వల్ల ఇది క్లీన్ అయిపోతుంది. సో దానివల్ల నేరేడు పళ్ళు తినడం అనేది సీజనల్ ఫ్రూట్ అనేది దాని గురించి అన్నారు. సో దీనివల్ల మేము నేరేడు పళ్ళు కొనడానికని వచ్చాము. ఇదేం చేస్తామండి? నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. యాక్చువల్లీ అవేర్నెస్ కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతా శుద్ధిగా ఉన్నాయి. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు నేరేడు పళ్ళ మీద ఈగలు వాలాలి, కానీ వాలట్లేదు. కానీ అది మన వాళ్ళు కూడా చాలా కొంచెం నీట్గా క్లీన్గా ఉంచుతారు. దాన్ని బట్టి ఇక్కడ తీసుకోవడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం అనమాట. ఎందుకంటే మాకు బాబాయ్ గారు మాకు బాగా అలవాటు. ఎందుకంటే ఆయన మాకు మంచి ఫ్రూట్స్ ఇస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు చూడండి, నేరేడు పళ్ళు ఉన్నాయి, ఇక్కడ నెక్స్ట్ ఖర్జూరాలు ఉన్నాయి. ఏదైనా మంచిది ఇస్తారు, ఏదైనా బాగున్నదే ఇస్తారు తప్ప బాగోలేనిది మనకి ఎప్పుడు ఇవ్వరు. దాని గురించి బాబాయ్ గారి దగ్గరికి ఎక్కువ రావడం మేము అరుదుగా రాకుండా మేము రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటాం. ఎందుకంటే బాబాయ్ గారు మాకు బాగా తెలిసిన ఆయన, కొంచెం మంచిగా ఇస్తారని ఆలోచనతో ఇక్కడికి వస్తాం.